తెల్ల వెంట్రుకను పీకేస్తే అవి ఎక్కువైపోతాయా? లిఫ్ట్ లో అద్దం ఎందుకుంటుంది? ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మనం ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. యాలకులకు ఒత్తిడి తగ్గించే గుణం ఉంటుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు నేరుగా యాలకులను తిన్నా లేదా టీలో వేసుకుని తాగినా ఒత్తిడి తగ్గుతుంది. గన్ కి సైలెన్సర్ అటాచ్ చేస్తే దాన్ని ఫైర్ చేసినా తక్కువ సౌండ్ వస్తుంది కదా, అదే విధంగా యుద్ధ ట్యాంకర్లకు కూడా సైలెన్సర్ ఉంటుంది. స్టోర్లో వస్తువులను డేట్ ప్రకారం అరేంజ్ చేస్తారు. కొత్త స్టాక్ ని వెనక ఉంచుతారు. పాత స్టాక్ త్వరగా సేల్ అవ్వడం కోసం వాటిని ముందర ఉంచుతారు. ఈసారి కొనడానికి వెళ్ళినప్పుడు మీకు ఫ్రెష్ స్టాక్ కావాలంటే వెనక ఉన్నవి ఒకసారి గమనించండి. కార్ డాష్ బోర్డ్ మీద కాలు పెట్టుకుని ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ అక్కడే ఉంటాయి. కారు ఏదైనా ప్రమాదానికి గురైతే ఎయిర్ బ్యాగ్స్ అతి వేగంగా అవుతుంటాయి. ఆ వేగానికి కాళ్లు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది బరువు తగ్గడం కోసం చాలాసార్లు భోజనం పూర్తిగా చేయడమే మానేస్తారు. కానీ అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే తక్కువగా ఆహారం తీసుకోవాలి. అస్సలు తినడం మానేయకూడదు. చీమలను చీమల మందుతోనే కాకుండా ఇతర పద్ధతుల్లో కూడా చంపవచ్చు. అవి ఏంటంటే ఉప్పు కలిపిన నీళ్లను చీమల మీద స్ప్రే చేసి చంపవచ్చు, వెనిగర్ కలిపిన నీళ్లను స్ప్రే చేయొచ్చు, లేదా డిటర్జెంట్ కలిపిన నీళ్లను కూడా స్ప్రే చేసి చంపవచ్చు. మన మెదడు, కడుపు రెండూ ఒకదానితో ఒకటి నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటాయి. అందుకే కొన్ని ఎమోషన్స్ మన కడుపు మీద ఫిజికల్ గా ప్రభావం చూపిస్తాయి. మనం బాధలో ఉన్న, ఒత్తిడిలో ఉన్న జీర్ణక్రియ దెబ్బతింటుంది. శాంసంగ్ కంపెనీ ఆయుధాలను కూడా తయారు చేస్తుంది. ఇన్ఫాక్ట్ సౌత్ కొరియాకి అత్యధిక ఆయుధాలను తయారు చేసేది శాంసంగ్ కంపెనీయే. ఏదైనా ఒక గ్లాస్ జార్ యొక్క మూత ఎంత తిప్పినా ఓపెన్ కాకపోతే దాన్ని ఒక 30 సెకండ్ల వరకు వేడి నీళ్లలో ఉంచండి. ఆ వేడికి మూత లూజ్ అవుతుంది. మెక్డొనాల్డ్ పేరులో ఎంసీ అంటే మెక్ అంటే కొడుకు అని అర్థం. మెక్డొనాల్డ్ కి అర్థం డొనాల్డ్ యొక్క కొడుకు అని. పేరుకు ముందు మెక్ అని ఎక్కువగా ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ లో వాడుతుంటారు. ఒకప్పుడు పంజియా అనబడే ఒక అతిపెద్ద ఖండం వేరువేరు చిన్న ఖండాలుగా విడిపోయింది. భవిష్యత్తులో అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మళ్లీ అవన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండంగా ఏర్పడుతుంది. దాని పేరు అమాషియా. గూగుల్ మ్యాప్స్ లో ఏ రూట్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందో, ఏ రూట్ లో ట్రాఫిక్ తక్కువగా ఉందో ఎలా చూపిస్తుందంటే ఆ రూట్ లో జీపీఎస్ ఆన్ చేసి ఉన్న ఆండ్రాయిడ్ డివైసెస్ కదులుతున్న వేగాన్ని బట్టి అక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టంలో మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి అంటే 2100 సంవత్సరం నాటికి ఇండియాకి చెందిన 12 ప్రముఖ నగరాలు 3 అడుగుల లోతులో మునిగిపోతాయని నాసా అంచనా వేసింది. మీరెప్పుడైనా టాస్ వేద్దామనుకున్నప్పుడు మీ దగ్గర కాయిన్ లేకపోతే గూగుల్లోకి వెళ్లి ఫ్లిప్ ఏ కాయిన్ అని సెర్చ్ చేసి టాస్ వేయచ్చు. మీ ప్యాంటుకి ఉండే బ్యాక్ పాకెట్ లో వాలెట్ పెట్టుకుని దాని మీద కూర్చుంటే మీ తుంటి పొత్తి కడుపు యొక్క అలైన్మెంట్ లో తేడా వచ్చి అది నడుము నొప్పికి, కాళ్ల నొప్పికి దారితీస్తుంది. కాళ్లు స్తంభించిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇండియాలో అత్యంత పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే 44. ఇది ఇండియాకి ఉత్తరాన ఉన్న శ్రీనగర్ నుండి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకు వెళ్తుంది. దీని పొడవు 3750 కిలోమీటర్లు. కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లో ఫ్రీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలాంటి చోట్ల మీ ఫోన్ ఛార్జింగ్ పెడితే మీరు రిస్క్ లో పడినట్లే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ ఫోన్ బ్యాటరీని డ్యామేజ్ చేయొచ్చు. ఇక రెండవ మరియు ముఖ్యమైన కారణం ఏంటంటే మీ ఫోన్ హ్యాక్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఛార్జింగ్ పెట్టడానికి ఉపయోగించే USB కేబుల్ ద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్ లో ఉన్న డేటాని చోరీ చేయొచ్చు. మీరు అది ఛార్జర్ కేబుల్ అనుకుంటారు, కానీ ఆ కేబుల్ కి మరొక వైపు హ్యాక్ చేసే సిస్టమ్ ఉంటుంది. అన్ని చోట్ల అలాగే ఉంటుందని చెప్పను, కానీ అలా ఉండే అవకాశం ఉంది. అందుకే అలాంటి చోట్ల ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. ప్రపంచంలో అత్యధిక పులులు కలిగిన దేశం ఇండియా. ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 80% ఇండియాలోనే ఉన్నాయి. 2018 నాటికి ఇండియాలో సుమారు 3000 పులులున్నట్లు అంచనా వేశారు. గోవా 1961 తర్వాతే భారత్లో భాగమైంది. అప్పటి వరకు అది పోర్చుగీస్ పాలనలో ఉండేది. అందుకే గోవా కల్చర్లో గానీ ఆర్కిటెక్చర్లో గానీ పోర్చుగీస్ ప్రభావం కనిపిస్తుంది. స్టీవ్ జాబ్స్ తన కంపెనీకి యాపిల్ అని పేరు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటేంటంటే అతనికి యాపిల్ అంటే చాలా ఇష్టం. అతనికి పళ్ళంటేనే చాలా ఇష్టం. చాలా రోజులు కేవలం పళ్ళు తినే బతికేవాడు. చంద్రుడు లేకపోతే మనకి ఒక రోజు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు లేకపోతే భూమి ఇప్పటికన్నా 3 నుండి 4 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేది. ఆ లెక్కన సంవత్సరానికి 1000 నుండి 1400 రోజులు ఉండేవి. షార్క్ చేపలు జీవితాంతం ఎదుగుతూనే ఉంటాయి. వాటి పళ్ళు కూడా ప్రత్యేకమైనవి. షార్క్ చేపలు ఎన్నిసార్లు పళ్ళు కోల్పోయినా మళ్లీ కొత్త పళ్ళు పుట్టుకొస్తాయి. శరీరానికి గాయమైనప్పుడు మీరు ఎంత ఒత్తిడికి లోనైతే గాయం నయమవడం అంత నెమ్మదిస్తుంది.
ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీ దగ్గర ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా? ఇది ఒక్కో వ్యక్తిని బట్టి వాళ్ళ పరిమితి మారుతుంది. పెళ్లైన మహిళ 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లైన మగవాళ్లు 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మగవాళ్లు 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి బంగారం ఉంటే మాత్రం వాటికి సరైన ఆధారాలు చూపించాలి. ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల తల మీద చర్మాన్ని ప్రొటెక్ట్ చేసే సీబమ్ లేయర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. విమానంలో క్యాబిన్ ప్రెషర్ తక్కువైనప్పుడు ఆక్సిజన్ మాస్కులు డిప్లాయ్ అవుతాయి. అయితే ఆ ఆక్సిజన్ మాస్కుల్లో సుమారు 15 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. ఒప్పో, వివో, వన్ప్లస్, రియల్మీ, ఐక్యూ ఇవన్నీ వేరువేరు స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు అయినప్పటికీ వీటన్నిటికీ పేరెంట్ కంపెనీ మాత్రం ఒకటే. అదే చైనాకి చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్. సూపర్ మ్యాన్ ని సృష్టించింది డీసీ కామిక్స్ కాదు. జెరోమ్ సీగెల్ అనే రచయిత మరియు జో సస్టన్ అనే కార్టూన్ ఆర్టిస్ట్ కలిసి ఈ కామిక్ క్యారెక్టర్ ని సృష్టించారు. 1938లో డీసీ కామిక్స్ $130 చెల్లించి ఈ క్యారెక్టర్ కి సంబంధించిన రైట్స్ వీళ్ల నుంచి కొనుక్కుంది. యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటికీ పేర్లలో ముందర ఐ ఉంటుంది. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఉద్దేశంలో ఐకి అర్థం ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్స్ట్రక్ట్, ఇన్ఫార్మ్ అండ్ ఇన్స్పైర్. విమానంలో ప్రయాణించే వాళ్ళు వాళ్ల శరీరంలో సుమారు 8% నీటిని కోల్పోతారు. ఎందుకంటే క్లైమేట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో హ్యూమిడిటీ 10 నుండి 15% పడిపోతుంది. దీని కారణంగా అలా జరుగుతుంది. మనం సూర్యుడి ద్వారా టైం తెలుసుకోవచ్చు, చంద్రుడి ద్వారా అది ఏ రోజో తెలుసుకోవచ్చు, నక్షత్రాల ద్వారా అది ఏ నెలో తెలుసుకోవచ్చు. ఒక మెటల్ నుండి సన్నని వైర్ ని తీయగలిగే సామర్థ్యాన్ని డక్టిలిటీ అంటారు. ది మోస్ట్ డక్టైల్ మెటల్ ఏదో తెలుసా? గోల్డ్. 1 గ్రాము బంగారం నుండి 2 కిలోమీటర్ల తీగను లాగొచ్చు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కి వాళ్ళ డిఎన్ఏలో 1% ఇద్దరికీ ఒకేలా ఉంటుందని ఒక రీసెర్చ్ లో తేలింది. ఎలిజబెత్ రాణి శవపేటికను 32 సంవత్సరాల క్రితమే తయారు చేశారు. ఎందుకంటే ఆ శవపేటికను ఇంగ్లీష్ ఓక్ అనే చెట్టు యొక్క కలపతో తయారు చేశారు. ఆ చెట్లు రాను రాను చాలా అరుదుగా లభ్యమవుతున్నాయి. ఇప్పట్లో దాన్ని ఉపయోగించాలంటే చాలా ఖర్చు అవుతుంది. లిఫ్ట్లో అద్దం పెట్టడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. ఒకటేంటంటే లిఫ్ట్లో ఎక్కువ సమయం ఉన్నామనే ఫీలింగ్ కలగకుండా మనల్ని మనం అద్దంలో చూసుకునేలాగా డిస్ట్రాక్ట్ చేయడం కోసం. రెండవది, అద్దంలో చూస్తే లిఫ్ట్ విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక చిన్న స్పేస్ లో ఇరుగ్గా ఉన్నామనే ఫీలింగ్ కలగదు. జూలో సింహాలకు, పులులకు వేసవికాలం ఎండ వేడిని తట్టుకునేందుకు రక్తంతో చేసిన ఐస్ దిమ్మలను ఇస్తారు. అవి వాటిని నాకుతూ వేడి వాతావరణం నుండి ఉపశమనం పొందుతాయి. మీరు ఏదైనా ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ముందు ఏదైనా ఒక చిన్న కథతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే కథలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు. ప్రెజెంటేషన్ మొదలు పెట్టడమే స్టాటిస్టిక్స్, ఫిగర్స్ తో మొదలు పెడితే బోర్ కొట్టవచ్చు. పులులు ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. ఎందుకంటే రాత్రిపూట వాటి చూపు మనుషుల కన్నా 6 రెట్లు మెరుగ్గా ఉంటుంది. చాలా శాటిలైట్స్ లో ఉండే కెమెరాలు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే వాటితో భూమి మీద ఉన్న మనిషి యొక్క వాచ్ లో టైం ని కూడా చూడొచ్చు. చింపాంజీలు అనారోగ్యానికి గురైన లేదా గాయపడిన కొన్ని రకాల ఔషధ గుణాలున్న మొక్కలను తిని వాటికవే నయం చేసుకుంటాయి. సాధారణంగా బాల్ పాయింట్ పెన్ ని ఎంత ఊపినా అందులో ఇంకు బయటికి రాదు. కానీ షర్ట్ పాకెట్ లో పెట్టినప్పుడు మాత్రం కొన్నిసార్లు ఇంక్ లీక్ అవుతుంది. అలా లీక్ అవడానికి 2 కారణాలున్నాయి. అందులో ఒకటి ఉష్ణోగ్రత. బాల్ పాయింట్ పెన్ ని షర్ట్ పాకెట్ లో పెట్టుకున్నప్పుడు అది మన శరీరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మన శరీర ఉష్ణోగ్రతకి ఆ పెన్ లో ఉన్న ఇంక్ కరిగి బయటకు వచ్చేస్తుంది. ఇక రెండవ కారణం ఏంటంటే ఒకవేళ పెన్ యొక్క నిబ్ షర్ట్ కి కాంటాక్ట్ అయి ఉంటే ఆ పెన్ లో ఉన్న ఇంక్ ని షర్ట్ పీల్చేసుకుంటుంది. ఇలా ఫ్యాబ్రిక్ మీద కానీ పేపర్ మీద కానీ పెన్ నిబ్ ని పెడితే అవి ఇంక్ ని పీల్చేసుకోవడం మనం చాలా గమనించే ఉంటాం. దీన్నే క్యాపిలరీ యాక్షన్ అంటారు. రాత్రిపూట నక్షత్రాలు మినుకుమంటూ మెరుస్తాయి కదా. అయితే ఆ మెరుపులకు కారణం నక్షత్రాలు కాదు. భూ వాతావరణంలో ఉండే గాలులు అటూ ఇటూ కదలడం వల్ల మనకు అలా మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. అంతరిక్షంలో సాధారణ బాల్ పాయింట్ పెన్లు పనిచేయవు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి. అందుకని ఆస్ట్రోనాట్లు పెన్సిళ్లను ఉపయోగించేవారు. అయితే తర్వాతి కాలంలో ఫిషర్ పెన్ కంపెనీ అంతరిక్షంలో కూడా రాయగలిగే పెన్లను తయారు చేసింది. ఇప్పుడు వాటినే వాడుతున్నారు. పిల్ల ఏనుగులకు 9 నెలలు వచ్చే వరకు వాటికి తొండంతో నీళ్లు తాగడం రాదు. అందుకే అవి ఇలా వంగి నోటితో నీళ్లు తాగుతాయి. మనిషి పిల్లలు ఎలాగైతే నోట్లో వేలు పెట్టుకుని చీకుతారో అలాగే ఏనుగు పిల్లలు కూడా నోట్లో తొండం పెట్టుకుని చీకుతాయి. టాటూ వేయించుకోవాలనుకుంటే ప్రొఫెషనల్స్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుని వేయించుకోవాలి. లేదంటే హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హెపటైటిస్ సి రక్తం ద్వారా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది. టాటూ వేసే మెషిన్ లేదా నీడిల్ శుభ్రంగా లేకపోతే దాని ద్వారా వేరొకరి నుండి హెపటైటిస్ సి సంక్రమించే అవకాశం ఉంది.
తల మీద ఒక తెల్ల వెంట్రుక తీసేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ తెల్ల వెంట్రుకలు పుట్టుకొస్తాయి అంటుంటారు. కానీ అది నిజం కాదు. మనం తెల్ల వెంట్రుకని ఎక్కడి నుండి తీస్తామో అక్కడే మళ్ళీ తెల్ల వెంట్రుక వచ్చే అవకాశం ఉంది, కానీ దానివల్ల వేరే తెల్ల వెంట్రుకలు రావు. ఒకవేళ వచ్చినా అది దీనివల్ల కాదు. మీ జుట్టు హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేయొచ్చు. ఒక గ్లాస్ నీటిలో కొన్ని వెంట్రుకలను వేయండి. మీ వెంట్రుకలు నీటి మీద తేలినట్లయితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఒకవేళ సగం తేలుతూ సగం మునిగి ఉంటే పూర్తి ఆరోగ్యంతో లేదు అని అర్థం. ఒకవేళ వెంట్రుకలు పూర్తిగా మునిగిపోయి కిందకి వెళ్లిపోతే మీ జుట్టు అస్సలు ఆరోగ్యంగా లేదని అర్థం. మన దేశంలో ఒకప్పుడు పళ్ళు తోముకోవడానికి ఎక్కువగా బొగ్గు, ఉప్పు లాంటివి వాడేవారు. అయితే 1917లో కోల్గేట్ ఇండియాలో ప్రవేశించి ఇక్కడి ప్రజలకు వాళ్ళ టూత్ పేస్ట్ అలవాటు చేయడం కోసం బొగ్గు, ఉప్పు లాంటివి వాడటం వల్ల మీ పళ్ళు పాడవుతాయి అని ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ టూత్ పేస్ట్లలో వాటినే హైలైట్ చేసి చూపిస్తున్నారు. మ్యారియో గేమ్ లో మ్యారియో మష్రూమ్ ని తాకితే పెద్దగా అవుతాడు కదా, ఆ మష్రూమ్ ని అమనితా ముస్కారియా అనే నిజమైన మష్రూమ్ ఆధారంగా తయారు చేశారు. ఈ మష్రూమ్ తిన్నవారికి పెద్దగా అయిపోతున్నాం అనే భ్రమ కలుగుతుంది. గత కొన్నేళ్లుగా ఓజోన్ లేయర్ హీల్ అవుతూ వస్తుంది. మరో 50 ఏళ్లలో ఓజోన్ లేయర్ పూర్తిగా హీల్ అయిపోతుందని వరల్డ్ మీటియోరాలజికల్ ఆర్గనైజేషన్ చెప్తుంది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ప్రపంచ ఒప్పందంలో భాగంగా ఓజోన్ లేయర్ కి హాని చేసే వాటిని ఉత్పత్తి చేయడం దశలవారీగా తగ్గించుకోవాలి అని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. దాని కారణంగా ఇది సాధ్యమైంది. చెక్కతో చేసిన కొన్ని టూత్ పిక్స్ కి ఇలా గ్రూవ్ ఉంటుంది. ఇది కేవలం డెకరేషన్ కోసం మాత్రమే కాదు, ఇలా ఉండటానికి ఒక పర్పస్ కూడా ఉంది. అదేంటంటే మనం టూత్ పిక్ ని వాడే ముందు కింద పెట్టాల్సి వస్తే ఆ గ్రూవ్ దగ్గర టూత్ పిక్ పై భాగాన్ని సులువుగా విరిచేయచ్చు. దాన్ని కింద పెట్టి దాని మీద టూత్ పిక్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల టూత్ పిక్ కి ఎలాంటి దుమ్ము